అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించడం జరిగింది. పొదిలి నియోజకవర్గంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పేసి పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. ఈ పర్యటన కారణంగా తెలుగుదేశం పార్టీ మహిళలు అనుకోండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకోండి, వాళ్ళు అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేంటంటే గత వారంలో జరిగినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారి డిబేట్ కానివ్వండి, అలాగే కృష్ణరాజు గారు అమరావతి మహిళల మీద చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యలు కానివ్వండి, వీటి గురించి అక్కడ ఒక 100-200 మంది మహిళలు వాళ్ళతో పాటు కొంతమంది కార్యకర్తలు చేరి ప్రగాండ్లు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి ఎక్కడో దూరంగా నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ వైఎస్ఆర్ క్యాడర్కి వీళ్ళకి కార్యకర్తలకి రాళ్ళు రువ్వుకోవడం జరిగింది. అది కొంతమంది పోలీసులకి గాయాలు అవ్వడం కూడా జరిగింది. దాన్ని సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసుల మీద దాడి చేశారని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుందంటే పోలీసులకి ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ ఎలాంటి నిరసన కార్యక్రమాలు జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీదే ఉంటుంది. పోలీసులు వైఫల్యం చెందితే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టుగానే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటనకు వెళ్ళబోతూ ఉన్నారు. పొగాకు రైతులకి గిట్టుబాటు ధర గురించి ఆయన మాట్లాడబోతూ ఉన్నారని చెప్పేసి ముందు నుంచే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అక్కడ కార్యక్రమం చేసేటప్పుడు వాళ్ళని నిరసన కార్యక్రమం అనేది అడ్డుకోవాల్సింది పోలీసులు. వాళ్ళని అలా వదిలేయడంతో వాళ్ళు రాళ్ళు రువ్వడంతో పోలీసులకి తగలడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గారి చూడడానికి, అలాగే ఆయన అభిమానించేటటువంటి కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా తండోపతండాలుగా అక్కడికి రావడం జరిగింది. అక్కడ ఈ ఘటన జరగడం జరిగింది. రాళ్ళు రువ్వుకోవటం, చెప్పులు విసరడం ఇవన్నీ కూడా జరిగాయి. అక్కడ పోలీసులకి కొంతమంది గాయాలు కూడా అవ్వడం జరిగింది. కానీ మొదటగానే వెళ్ళి నిరసన కార్యక్రమం అక్కడ చేపడుతున్నారని చెప్పేసి పోలీసులు వాళ్ళని అడ్డుకోవాల్సింది. వాళ్ళని అడ్డుకోకపోవడంతో ఈ ఘర్షణ జరిగింది. ఇది కేవలం ప్రభుత్వం వైఫల్యంగానే కనబడుతూ ఉంది. ఎందుకంటే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాలో పర్యటించినా సరే దాదాపుగా లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు చేరుకొని ఆయన మీదకి ఎగబడుతూ ఉన్నారు. ఏ నియోజకవర్గం అయినా, ఏ జిల్లాలో అయినా సరే. మనం చూసినప్పుడల్లా ఇలాంటి నాయకుడిగా 11 సీట్లు వచ్చాయని చెప్పేసి ఈ రోజుకి కూడా ప్రజలు కానివ్వండి, కార్యకర్తలు కానీ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా ఎందుకు వస్తూ ఉన్నారంటే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి సంవత్సర కాలం అయింది. ఎంతమంది ప్రజలు వస్తూ ఉన్నారని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళ నాయకుల్లో కూడా ఒక గుబులైతే పుడతా ఉంది ప్రతిరోజు. ఎందుకంటే ఇలాంటి గొప్ప నాయకుడిగా 11 సీట్లు వచ్చాయా అని ఈరోజు వరకు కూడా కార్యకర్తలు, ప్రజలు కూడా ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉంది. కానీ కొంతవరకు ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఇస్తానన్నటువంటి పథకాలు కానివ్వండి, వీళ్ళు చేస్తున్నటువంటి అరెస్టులు కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో తిరుగుబాటై జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు సంఘీభావం తెలియజేయడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా రావడం, ఇది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సరే ఈ ఘటన అనేది ముందుగానే ఇలా నల్ల బెలూన్లు పట్టుకొని నిరసన కార్యక్రమం చేస్తున్నప్పుడు వాళ్ళని అడ్డుకొని ఉంటే అక్కడ ఈ దాడి అనేది జరుగు